చైతన్య మురళి. ప్రగాఢమైన ప్రేమ మనకు ఎవరి మీద ఉంటుందో వారిని గూర్చి ఎవరైనా మనకు తెలియజేస్తే వారు కూడా మన ప్రేమకు పాత్రులవుతారు. వారితో స్నేహం మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది. వారితో ముచ్చటించటమూ ఆనందంగా ఉంటుంది. వారి రాక హృదయానికి హాయినిస్తుంది. అలాగే గతంలో మహాత్ములు ఉపయోగించిన వస్తువులు, వారితో సంబంధం కలిగి యున్న ప్రదేశాలు కూడా మనకు పూజనీయంగా ఉంటాయి. ఈ కళ్లజోడు ఆ మహాత్మునిది, ఈ పాదుకలు ఆ సంత్ పురుషునివి, ఈ వస్త్రము ఆ దివ్యాత్మునిది. వారిని చూడలేకపోయినా వారు ఉపయోగించిన పవిత్ర వస్తువుల్ని దర్శించగలుగుతున్నాం అనుకుంటూ గగుర్పాటుతో చలించిపోతూ ఉంటాం. ఆయా వస్తువులు జడాలే అయినా వాస్తవానికి అవి జడాలు కావు, చైతన్యాలు. వాటిపై చైతన్య ముద్రలున్నాయి. అలాంటప్పుడు సాక్షాత్తు పరమాత్మ దివ్యదేహంతో సంబంధం కలిగియున్న వస్తువుల్ని ఏమనాలి? అవి వస్తువులు కావు, పరమాత్మ స్వరూపాలు. వాటి దర్శనం కళ్లకు జరిగితే మనస్సులో పరమాత్మ స్మరణం సాగుతుంది. అలాంటి పవిత్ర ధ్యాన వస్తువు శ్రీకృష్ణుని మురళి. సర్వులను సమ్మోహింపజేసే చైతన్య రవళి. బృందావనంలో వేణుగానం, కురుక్షేత్రంలో గీతాగానం, ఇవి వేదనాదాలు, వేదాంత సనాదాలు. వేణుర్మధురో రేణుర్మధురః, మురళి తీపి, శ్రీకృష్ణుని చరణధూళి తీపి అన్నారు మధురాష్టకంలో వల్లభాచార్యులు. మురళి, ధూళి ఈ రెండిటి భాగ్యాన్ని భాగవతోత్తములందరూ పోటీపడి వర్ణించారు. దీనికి కారణం అనూహ్యమేమీ కాదు. ఈ రెండూ పరమాత్మ దివ్య దేహానికి అంటుకుపోతాయి. దూరం చేసినా మళ్లీ మళ్లీ అంటుకుంటూ ఉంటాయి. గోపికల భక్తి పరమోత్కృష్ట మని మహాత్ముల అభిప్రాయము. వేణువు వారిని కూడా చలింపచేసేది. వారిని కూర్చోనిచ్చేది కాదు, వంటవార్పులు చేసుకోనిచ్చేది కాదు, నిద్రపోనిచ్చేది కాదు, హాయిగా ఉండనిచ్చేది కాదు అన్నది భాగవతం. గోపికలు తమ ఇంటిలోని వారితో ఏదో ముచ్చటించాలని నోరు తెరిచేవారు. ఈలోగా మురళీనాదం వినిపించేది. అంతే, పెదవులు మూతపడేవి. మనస్సు పరవశించి మూగబోయేది. ఏదో పని చేయాలని లేచేవారు. మురళీగానం వినిపించేది. కదలికను కోల్పోయి కొయ్యస్తంభాల వలె నిలబడిపోయేవారు. మురళీనాదం వినిపిస్తే చాలు. కళ్ళు, చెవులు, కాళ్ళు, మనస్సు ఏవీ పని చేసేవి కావు. అన్నిటికీ తన్మయమే. హృదయ మంతా చిన్మయమే. మురళీవాదానికి గోపుల, గోవుల, గోపికల హృదయాలు ద్రవించిపోయేవి. నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేవి. మహర్షులు గాలి లేని చోట దీపాలు కదలనట్లు చలనం కోల్పోయి ఉండిపోయేవారు. చెట్లు చలనాన్ని కోల్పోతే గిరులు ద్రవిస్తూ ఉండేవి. భగవానుని అధరామృతాన్ని గ్రోలుతూ సదా పరమాత్మతో కలిసి జీవించే మురళి మహాత్ములకు కూడా ధ్యానావేశాన్ని కలిగించింది. కిమాచర దయం కుశలం స్మ. వేణు. ఈ వేణువు గతంలో ఏ పుణ్యమాచరించిందో అని ప్రశ్నించుకునేవారు. గావశ్చ కృష్ణ ముఖ నిర్గత వేణుగీత పీయూష ముత్తభిత కర్ణపుటైః పిబంత్యః. శ్రీకృష్ణుని మొగము నుండి బయల్వెడలివచ్చిన వేణుగాన సుధను నిక్కబొడుచు కున్న చెవులతో గోవులు పానం చేశాయి అన్నది వ్యాసభాగవతం. అంటే చెవులను అలా పెట్టకపోతే వీణులలో ప్రవేశించిన మురళీ గానామృతము జారిపోతుందేమో, కారి పోతుందేమో అని సంశయించి అలా చేశాయట. కనుకనే శ్రీకృష్ణుని మురళి చైతన్య రవళియే శోభించింది. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి, చైతన్య సుందర రవళి, చైతన్య సుందర రవళి. ఆరవమును విని ఆనందముగని, ఆరవమును విని ఆనందముగని, తన్మయమైనది గోపిక తనువును మరచింది రాధిక. తన్మయమైనది గోపిక తనువును మరచింది రాధిక. ఆరాగము విరాగము నింపగా, ఆనాదము వికాసము దింపగా, ఆరాగము
విరాగము నింపగా ఆనాదము వికాసము దింపగా కదిలింది చైతన్య గీతిక అల్లింది సుందర మాలిక కదిలింది చైతన్య గీతిక అల్లింది సుందర మాలిక జీవన సరళిని పలికింది మురళి జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పింది నెమలి జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పింది నెమలి బోధను పలికింది నాలుక పరవశమైనది వేదిక బోధను పలికింది నాలుక పరవశమైనది వేదిక పొందదగినది లేదిక బృందావనిలో నందనందనుని బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి చైతన్య సుందర రవళి చైతన్య సుందర రవళి మురళిలో అంతా ఖాళీయే. ఆమె ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. కృష్ణుడే తన అధరామృతంతో మురళిని నింపుతూ ఉంటాడు. ఊదినంత సేపే ఊరేగింపు, ఆపితే అంతా నిశ్శబ్దమే. మురళికి కర్తృత్వము లేదు. నిమిత్తమాత్రంగా చరిస్తుంది. తేలికగా ఉంటుంది. ప్రేమలో సదా తేలిపోతూ ఉంటుంది. తూలిపోతూ ఉంటుంది. తనలో తనకు ఎవరూ అడ్డులేరు. తానేమో ఎవరికీ అడ్డు కాదు. ఒడ్డు చేరే మార్గం ఇదేనంటుంది మురళి. నీవు ఖాళీగా ఉంటే కృష్ణుడు నీలోనే ఉంటాడు అంటుంది మురళి. పరమాత్మ ఊదితేనే మురళిలో శబ్దం. ఊదుతూ ఉంటేనే సాగుతుంది ఆ రవం. ఊదటం ఆపితే అంతా నిశ్శబ్దం. విలీనం ఇవే సృష్టి స్థితి లయ అంటారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాములవారు వేణు రవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విహారం స్మరవారం వారం చేతః స్మర నందకుమారం వెదురుకు పువ్వు పూయదు కాయ కాయదు అయినా ఎద పొంగి మురళి పంట పండింది హృదయం నిండింది. ఏమీ లేని మురళికి, ఏదీ లేని మురళికి, ఎవరూ లేని మురళికి అన్నీ మాధవుడే అయ్యాడు. ఓం వేణునాద విశారదాయ నమః అని స్తవనీయుడయ్యాడు. ఇదంతా మురళి సుకృతం. మురళి గొప్ప తపస్వి. అందుకే పరమాత్మ చేతిలో శోభిస్తోంది. వెదురు నుండి వచ్చింది వేణువు. వెదురు వేరు కఠోరంగా ఉంటుంది. అలాంటి వేరు నుండి వచ్చిన వెదురు బోలుగానే వచ్చింది. అహంకార మమకారాల్ని ఖాళీ చేసుకుని మరీ వచ్చింది. శస్త్రాలు ఖండించినా, గణుపులు చెక్కేందుకు అగ్నిపై కాల్చినా, ఎండలో ఎండబెట్టినా, కాలిన ఇనుప ముక్కతో రంధ్రాలు చేసినా మారు పలుకకుండా భరించింది. పరమాత్మ హృదయాన్ని ఆకర్షించింది. అందుకే సుకుమారమైన తన చేతిలోకి తీసుకుని పరమాత్మ మెల్లగా, చల్లగా తన వేళ్లతో ఒత్తుతూ మురళికి బాధను ఉపశమింపచేస్తూ ఉంటాడు. కాలిన బాధను అనుభవిస్తూ ఉందనేమో తాను నోటితో ఊదుతూ చల్లదనాన్ని కల్పిస్తూ ఉంటాడు. అది కూడా ఒంటి కాలిపై నిలబడి చేస్తాడు. ఇదంతా మురళి చేసుకున్న పుణ్యం. మురళికి తనకంటూ ఒక రాగం లేదు. మురళి వినిపించే రాగాలన్నీ రాసవిభూడైన పరమాత్మవే. అలాగే మన నుండి కదిలే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేష్ట పరమాత్మ కొరకే ఉండాలి. పరమాత్మదై ఉండాలి. ఏదైనా ఆశించవచ్చు, కాని అర్హతను సంపాదించటం ప్రధానం. మురళిలాగా అర్హులైన వారిని పరమాత్మ తనంతట తానే గ్రహిస్తాడు, అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. వారి కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింప చేస్తాడు. మురళీధర్, వంశీధర్, వేణుగోపాల్, మురళి, మనోహర్, మురళీకృష్ణ ఇలా అందరూ పేర్లు పెట్టుకుంటారు. మురళిని ముందు పెట్టుకుని మురిసిపోతారు. పరమాత్మ కన్నా ముందే మురళి పేరు చేరిపోయింది. ఇదంతా మురళి భాగ్యం. మురళీనాదం అమరనాదం, అమృతనాదం. అది ఒక కాలానికి పరిమితం కాదు. ప్రతి హృదయంలో అవ్యక్తంగా సాగే అనాహత ధ్వనియే మురళీనాదం. అదే ప్రణవనాదం. మనం కదిలించే మాట, మన శబ్దం, మన రాగం ప్రయత్నంతో సాగుతాయి. ఇవి అహతధ్వనులు. శ్రీకృష్ణుని మురళీరవం అహతనాదం కాదు, అది అనాహతనాదం. సమస్త శబ్దాలకు ధ్వనులకు ఆధారమైన నాదం. పరమాత్మ స్వరూపం. అందుకే అంత
ఆకర్షణ. ఈ ప్రపంచంలో ఒక శబ్దం కన్నా మరొక శబ్దం, ఒక నాదం కన్నా మరొక నాదం, ఒక రాగం కన్నా మరొక రాగం వీణులకు ఇంపుగా, పాంపుగా విందు చేస్తాయి. ఈ నాదాలన్నీ శ్రీకృష్ణుని వేణుగానం వినిపించే వరకే. ముకుందుని మురళీరవం గానే సర్వనాదాలు మూలుగుతూ మూలపడుతాయి. అన్ని నాదాలకు ఆధారమైన వేణుగోపాలుని మురళీనాదం ముందు ప్రకాశించ లేక వెలవెలపోతాయి. ఇదంతా మురళి వైభవం. శ్రీకృష్ణుని మురళీవాదంలో వెగటు ఉండదు, వెలితి తెలియదు. వింటున్న కొద్దీ ఇంకా ఇంకా వినాలని ఉంటుంది. ఈ సుఖం ప్రతిక్షణ వర్ధమానం. ఇది ప్రేమ కార్యం, ప్రేమేవ కార్యం. కనుక అనుభవించగానే అంతరించదు, అనుభూతిగా అంతర్యంలో నిలిచి ఉంటుంది. ఈ సుఖం అనుభవరూపం. శ్రీకృష్ణుని మురళీగానం రసస్వరూపము. దీనికి ఆద్యంతములు లేవు. ఇది అనంతము నుండి అనంతానికి పరుగులిడే అమృత రసవాహిని.